హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా నన్ను క్షమించాలి. ఎగ్జిట్ పోల్స్ విషయంలో కొంత లేట్గా రియాక్ట్ అవుతున్నాను. శాటిలైట్ ఛానల్స్ డిబేట్స్కి వెళ్ళటం వల్ల కొంత లేట్గా రియాక్ట్ కావాల్సి వచ్చింది. అయితే 5 రాష్ట్రాల పోలింగ్ ఇవాళతో ముగిసింది. బెంగాల్లో తుది దశ పోలింగ్ ముగిశాక ఇక 5 రాష్ట్రాల పోలింగ్ ముగిసినట్టు లెక్క. మే 4న ఎగ్జాక్ట్ పోల్స్ రాబోతూ ఉన్నాయి. ఇవాళైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే నేషనల్ ఛానల్స్, దాదాపు సర్వే సంస్థలు, లోకల్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. అన్నీ కూడా 4 స్టేట్స్ విషయంలో క్లారిటీ ఉంది. బెంగాల్ విషయంలోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. బెంగాల్ విషయంలో కొన్ని సర్వే సంస్థలేమో తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలేమో బీజేపీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నాయి. వాస్తవానికి మనం అనేక వీడియోలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద చేశాం. అన్ని వీడియోల్లో కూడా మనం బెంగాల్ విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పాం. ఆ కన్ఫ్యూజన్ ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో కనపడుతుంది. నేను ఏదైనా కొంత గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండే చెప్పే ప్రయత్నం చేస్తానండి. అందుకనే చూడండి, నేను రోజు బెంగాల్ విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉందని చెప్తున్నాను కదా. ఇవాళ మీరు ఎగ్జిట్ పోల్స్ చూసినా సరే అదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. కొన్ని సర్వేలేమో బలంగా చెప్తున్నాయి బీజేపీ అధికారంలోకి వస్తాయి, కొన్ని సర్వేలేమో బలంగా చెప్తున్నాయి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయి. కానీ రియాలిటీ ఏంది, మన అంచనాని కూడా మనం షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మన బోర్డర్ స్టేట్స్ తమిళనాడు నుంచి స్టార్ట్ చేద్దాం. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రాబోతూ ఉంది. స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. డిఎంకే 130 స్థానాలు, అంటే యాక్చువల్గా అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118, మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. 118 అక్కడ మ్యాజిక్ ఫిగర్ని డిఎంకే సాధిస్తుంది. క్లియర్గానే సాధించి ఎలాంటి హంగుకి అవకాశం లేదు. నా అంచనా ప్రకారం అయితే హంగు రావటం, అన్నా డిఎంకే గెలవటం అనేది లేదు. డిఎంకే మళ్ళీ గెలవబోతుంది. స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. సులువుగానే మ్యాజిక్ ఫిగర్ని డిఎంకే కూటమి చేరుకుంటుంది. అన్నా డిఎంకే కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది. 60 నుంచి 70 సీట్ల వరకు అన్నా డిఎంకే కూటమి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సీట్ల విషయంలో అటు ఇటు కావచ్చేమో తప్ప అధికారం డిఎంకేదే, ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకేదే. మరి విజయ్ పరిస్థితి ఏందని ఎవరిని అడిగితే విజయ్ పరిస్థితి చాలా నామినల్. అతను 10 సీట్లకి కొద్దిగా అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ 10 సీట్లకి ఒక 2, 3, 4, 5 సీట్లు అటు కావచ్చు, 2, 3 సీట్లు ఇటు కావచ్చు, అంటే తగ్గనవచ్చు పెరగనవచ్చు. అతని ప్రభావం ఒక 30 సీట్లలో ఉంటే అతను ఒక 10 నుంచి 12, 13 సీట్లు గెలవచ్చు, లేదా 7 సీట్లకి అతను పడిపోవచ్చు. ఒక 10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ అతని ప్రభావం అంతవరకే ఉంది. 7 జిల్లాల విషయంలో 7 జిల్లాల్లో విజయ్ ప్రభావం ఉన్నమాట వాస్తవం, కానీ గెలిచేంత పరిస్థితి అయితే లేదు. అయితే విజయ్ వల్ల ఎవరికి మైనస్ అయింది, ఎవరికి ప్లస్ అయింది అంటే, విజయ్ వల్ల డిఎంకే కూటమికి ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అన్నా డిఎంకే కూటమికి ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఎలా అంటే విజయ్కి పడే ఓట్లు మైనార్టీ ఓట్ బ్యాంకు, ప్రత్యేకించి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, ద్రవిడ మైండ్ సెట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, అది డిఎంకే ఓట్ బ్యాంకు. ఆ మేరకు డిఎంకే ఓట్ బ్యాంక్ని కొంతవరకు విజయ్ లాక్కోగలిగాడు. ఇంకోవైపు అన్నా డిఎంకేకు వచ్చే ఓట్ బ్యాంకు, అంటే యాంటీ ఇన్కన్వెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కొంతవరకు విజయ్ లాక్కోగలిగాడు. ఆ మేరకు అన్నా డిఎంకే కూటమికి కూడా మైనస్ అయ్యాడు విజయ్. అంటే ద్రవిడ ఓట్ బ్యాంక్ని, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని, దళిత ఓట్ బ్యాంక్ని లాక్కోవటం ద్వారా డిఎంకేకి మైనస్ అయ్యాడు. ఇంకొక వైపు ఏమో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం ద్వారా అన్నా డిఎంకే కూటమికి మైనస్ అయ్యాడు. ఇద్దరికి మైనసే, ఇద్దరికి ప్లస్సే విజయ్ వల్ల. సరే, అది తమిళనాడు రాజకీయాలకు వచ్చేసరికి అంటే ఇంకొక కీలక విషయం తమిళనాడు రాజకీయాల్లో, గతంలో వరుసగా 2 సార్లు గెలిచి జయలలిత ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఈసారి స్టాలిన్ మళ్ళీ 2 సార్లు గెలిచి అదే రికార్డుని మన డిఎంకే ఖాతాలో కూడా వేసుకుంటున్నాడు. ఒక రకంగా యాక్చువల్గా ఏంటంటే డిఎంకే అంటే తమిళనాడులో ఉన్న కల్చర్ ఏంటంటే ఒకసారి డిఎంకేకి అధికారం ఇస్తే ఇంకోసారి అన్నా డిఎంకేకి అధికారం ఇస్తారు. కానీ ఆ సాంప్రదాయాన్ని గతంలో జయలలిత గారు చెక్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ ఆ సాంప్రదాయాన్ని చెక్ పెడుతున్నారు. అలాగే కేరళ విషయానికి వస్తే, తమిళనాడు పక్కనే కేరళ ఉంటుంది. అక్కడ యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్, అక్కడ కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. ఒకసారి యూడిఎఫ్కి అధికారం ఇస్తే ఇంకోసారి ఎల్డిఎఫ్కి అధికారం ఇస్తారు. యూడిఎఫ్ ఏమో కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటుంది, ఎల్డిఎఫ్ ఏమో కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉంటుంది. ఈ 2 డిఫరెంట్ కూటములు. కాకపోతే ఒకసారి ఒకరికి ఇంకోసారి ఇంకొకరికి అనే సాంప్రదాయానికి కూడా గతంలో పినరాయి విజయన్ ఎల్డిఎఫ్ నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చెక్ పెట్టాడు. వరుసగా 2వ అధికారాన్ని 2021 సంపాదించాడు. 2016 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యి 2021లో తిరిగి 2వ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికీ పినరాయి విజయన్ మీద మంచి ఒపీనియన్ ఉంది అక్కడ ప్రజల్లో. కాకపోతే అక్కడ ప్రభుత్వాన్ని మార్చే కల్చర్ ఉండటం వల్ల ఆ సాంప్రదాయ ఓటర్స్ ఈసారి
యూడిఎఫ్కి ఇద్దాం అధికారం అనేటువంటి ఆలోచనకు వెళ్ళటం వల్ల యూడిఎఫ్కి అడ్వాంటేజ్గా మారింది అది. ఈసారి కొద్దిగా ఆడ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చాలా ప్రధానంగా ఉంటుంది. వాళ్ళు క్రిస్టియన్ ఓట్ బ్యాంకులో 65 నుంచి 70% వరకు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అది క్లియర్గా కాంగ్రెస్ 1 or 2 మళ్ళీ కాంగ్రెస్ ఏమి వన్ సైడ్ విజయం కాదు, అది 1 or 2% తేడాతో యూడిఎఫ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు ఆ 1 or 2% కాపాడుకోగలిగితే అసలు ఎల్డిఎఫ్ కూడా తిరిగి అధికారం రావచ్చు, ఏమైనా జరగవచ్చు అక్కడ ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. కానీ ఉన్నంతలో అయితే యూడిఎఫ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది అని తెలుస్తుంది. అంతే అది కూడా పెద్దగా కాదు, 1 or 2% ఓట్ల తేడాతోనే ఎల్డిఎఫ్ మీద యూడిఎఫ్ గెలవడానికి అవకాశం ఉంది కేరళ వరకు. తర్వాత అస్సాం వన్ సైడ్ అండి, మొత్తం 126 సీట్లు. నేను ఇందాక కేరళలో సీట్లు చెప్పడం మర్చిపోయాను. మొత్తం 140 సీట్లు ఉన్నాయి. 70 అనేది మ్యాజిక్ ఫిగరు. 70 సీట్ని యూడిఎఫ్ రీచ్ కావడానికి అవకాశం ఉంది. 75 సీట్లు ఆ రకంగా అనేది ఒక అంచనా. ఒకవేళ ఎల్డిఎఫ్ గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే అది రివర్స్ అయినా చెప్పలేం. ఇంకా టైట్ ఫైట్ నడిచింది కేరళ వరకు వచ్చేసరికి. ఇక అస్సాంకి వచ్చేసరికి అస్సాంలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. 64 స్థానాలు అనేది మ్యాజిక్ ఫిగరు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా బీజేపీ రీచ్ అయింది. హిమంత బిశ్వ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అక్కడ మంచి పాజిటివ్ ఓటు బీజేపీకి పడింది. హిమంత బిశ్వ శర్మ మీద మంచి ఒపీనియన్ అక్కడ ప్రజల్లో ఉంది. అక్కడ వన్ సైడ్గా బీజేపీ గెలవబోతుంది, తిరిగేలేదు. అక్కడ మళ్ళీ రెండో ఒపీనియన్ కూడా ఏం లేదు. తమిళనాడు విషయంలో నాకు రెండో ఒపీనియన్ లేదు, అస్సాం విషయంలో రెండో ఒపీనియన్ లేదు. కేరళలో మాత్రం కొద్ది టగ్గప్ నడిచింది. అక్కడ యూడిఎఫ్కి అవకాశం ఉండొచ్చు అనేది ఒక అంచనా. సరే, ఇక నెక్స్ట్ పుదుచ్చేరి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ 30 స్థానాలు మాత్రమే ఉంటాయి. 16 స్థానాలు ఎవరు సంపాదించగలిగితే వాళ్ళది అధికారం. అక్కడ ఎన్డీఏ కూటమి, ఎన్ఆర్ కాంగ్రెస్తో కూడిన బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సరే, అది ఒక చిన్న స్టేట్ మాత్రమే పుదుచ్చేరి అనేది, అంటే కేంద్రపాలిత ప్రాంతం. అది పూర్తి స్థాయి రాష్ట్రం కూడా కాదు అది. సరే, పుదుచ్చేరికి సంబంధించి. ఇక నెక్స్ట్ బెంగాల్లో నేను చాలా వీడియోలో చాలా క్లియర్గా చెప్పానండి. బీజేపీ బలం అమాంతం పెరిగింది, తృణమూల్ కాంగ్రెస్ బలం అమాంతం తగ్గింది. అయితే బీజేపీ బలం పెరిగిన మాట వాస్తవమే, కానీ అధికారంలోకి వచ్చేంత అనేది ఇక్కడ అర్థం కాదు. ఎందుకంటే 2016 ఎన్నికల సమయంలో బీజేపీకి కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రం ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలకు బీజేపీ ఎదిగింది. 3 స్థానాల నుంచి 77 స్థానాలు సంపాదించగలిగింది. ఇప్పుడు ఈ 77 స్థానాల నుంచి 148 సంపాదిస్తే అధికారం వస్తుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 148 అసెంబ్లీ స్థానాలు. ఈ 148 స్థానాలని బీజేపీ సంపాదించగలిగిద్దా లేదా అన్నక్కడ చిన్న కన్ఫ్యూజన్. నేను చాలా వీడియోలో చెప్పాను, బీజేపీ 120 సీట్లు అయితే పక్క, 100కి 100% 120 సీట్లు బీజేపీ గెలవగలిగిన పరిస్థితులు అక్కడ ఉంది. ఆ 120 సీట్లకు పైగా ఇంకొక 30 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలి. గెలిస్తేనే అధికారం. ఇక 30 సీట్లు అదనంగా సంపాదించాలి. 120 లేదు 130 కూడా రావచ్చు బీజేపీకి. కానీ ఇంకొంత బీజేపీకి కష్టపడాల్సి ఉంది, గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉందని చెప్పాను. గ్రౌండ్ వర్క్ అయితే బీజేపీ చాలా బాగా చేసింది, పోల్ మేనేజ్మెంట్ చేసింది. అదే క్రమంలో మమతా బెనర్జీ కూడా తక్కువ అంచనా వేయటం లేదు, తన పని కూడా చాలా బలంగా ఉంది. వీళ్ళు జై శ్రీరామ్ అంటే మమతా బెనర్జీ జై కాళీమాత అన్నది. వీళ్ళు భారతదేశానికి సంబంధించిన నినాదాలు ఇస్తే తనేమో జై బంగ్లా అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది. తర్వాత బెంగాలీ భాష సాంప్రదాయాల సెంటిమెంట్ని మమత గట్టిగా వాడే ప్రయత్నం చేసింది. మైనార్టీ ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేసుకుంది. అదే క్రమంలో బీజేపీ అనుసరించిన వ్యూహాలు, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచి, ఎలక్షన్ సంఘం చేతుల్లోకి అక్కడ పరిపాలన పోయిన మరుక్షణం, మొదటి గంటలోనే, మొదటి రోజు కూడా కాదు, మొదటి గంటలోనే డీజీపీని మార్చారు, కోల్కతా సిపిని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు, గవర్నర్ని తమిళనాడు గవర్నర్ని తీసుకుపోయి బెంగాల్లో పెట్టారు. సో మొత్తంగా మమతాకు అనుకూలంగా ఉంటారనుకున్నటువంటి ఐఏఎస్ని ఐపీఎస్ని లూప్ లైన్లో పెట్టారు. కొంత ఎలక్షన్ పకడ్బందీగా నడిపించగలరు అనుకున్న వాళ్ళని ముందు పెట్టారు. మమతాకు వీళ్ళు అనుకూలం కాదు అనుకున్న వాళ్ళని ముందు పెట్టారు. తర్వాత అంతా కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించారు. ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా బీజేపీ సహజంగా ఉచిత పథకాలకు వ్యతిరేకం, కానీ ఉచిత పథకాల హామీలు కూడా గట్టిగా బెంగాల్లో ఇచ్చారు. ప్రతి మహిళకి నెలకు 3,000 ఇస్తాము, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, ఉద్యోగాలు లక్షలాగా క్రియేట్ చేస్తాము అనేటువంటి దాన్ని బాగా జనంలో తీసుకెళ్లారు. మహిళా ఓట్ బ్యాంక్ మీద బీజేపీ చాలా ఫోకస్డ్గా పనిచేసింది. ప్రతి 10 ఓట్లకి ఒక బీజేపీ ఇన్ఛార్జిని పెట్టింది. ఒక కార్యకర్త 10 ఓటర్లకి ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే ఎంత మైక్రో లెవెల్లో బీజేపీ పనిచేసింది అంటానికి ఉదాహరణలు. చాలా అద్భుతమైన పనితీరు.
బీజేపీ ఈసారి గెలవచ్చు, గెలవలేకపోవచ్చు, కానీ అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. కానీ నేను నా అంచనా మేరకు బీజేపీ గెలవటానికి కూడా స్కోప్ ఉంది. ఒకవేళ తృణమూల్ కాంగ్రెసే గెలిచినప్పటికీ కూడా మా మమతా బెనర్జీ గవర్నమెంట్ని బీజేపీ ఉండనివ్వదు. ఎందుకంటే ఒకప్పులాగా 200 సీట్లకు పైగా మమతా బెనర్జీ గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ మమతా బెనర్జీ అధికారంలోకి వస్తే 160, 170 సీట్లతో అధికారంలోకి రావాలి. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 20 సీట్లు అదనంగా వస్తాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా ఒక 20 సీట్లు అదనంగా వస్తాయి. ఆ 25 మంది ఎమ్మెల్యేలని బీజేపీ ఖచ్చితంగా లాక్కుంటుంది. నాకున్న సమాచారం మేరకు తృణమూల్ కాంగ్రెస్లో గెలవటానికి అవకాశం ఉన్న ఎమ్మెల్యేలతో ఆల్రెడీ బీజేపీ టచ్లో ఉంది. ఇక్కడ పక్కాగా తృణమూల్ కాంగ్రెస్ గెలిచిద్ది అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు. మీరు మహారాష్ట్ర రాజకీయాలు మీకు గుర్తున్నాయిగా, శరద్ పవార్ పార్టీని ఎలా చీర్చారు, శివసేన పార్టీని ఎలా చీర్చారు అనేటువంటిది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఒకవేళ బీజేపీ గెలవటానికి శతవిధాల ప్రయత్నం చేసింది, వాళ్ళ వర్కౌట్స్ అన్ని కుదిరితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వర్కౌట్ కాకుండా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా అధికారం ఎక్కువ కాలం నిలబడేటువంటి అవకాశం లేదు. పోయినసారి అంటే చాలా పెద్ద తేడా ఉంది. బీజేపీకి 77 సీట్లు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్కి ఏమో 200కి పైగా సీట్లు ఉన్నాయి. కాబట్టి పోయినసారి వర్కౌట్ కాలే. కానీ ఈసారి అంత గ్యాప్ లేదు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక 25 మంది ఎమ్మెల్యేని లాగేస్తే అధికారం చేతులు మారే పరిస్థితి ఉంటుంది, ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా. కాబట్టి ఈసారి తృణమూల్ కాంగ్రెస్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నివ్వదు. ఈసారి బీజేపీ ఇక్కడ ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా రాబోయే కాలంలో బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ మనం చూస్తాం. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ గెలిచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అది 3-4 ముచ్చటే అవుద్ది. కొద్ది కాలానికే ఆ గవర్నమెంట్ పడిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయాలని అమిత్ షా సార్ చాలా సీరియస్గా ఉన్నారు. అమిత్ షా ఎక్కడన్నా ఫోకస్ చేశారంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటానికి చాలా ఉదాహరణలు మీకు ఉన్నాయి. కాబట్టి బెంగాల్లో ఇప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ మీకు ఎవరు గెలిచినా సరే రాబోయే కాలంలో కొంత గ్యాప్ ఉండొచ్చు, కానీ తర్వాత బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన అంచనా. మీ అంచనాను కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.